అమలాపురం వచ్చిన మామ ఖచ్చితంగా మీరు ఈ బోండం బాబాయ్ దగ్గర బిర్యానీ అయితే ట్రై చేయండి. బావుంటదనమాట. హలో మామ నమస్తే. నేను మీ గోదావరి వంశీని కోనసీమ జిల్లా నుంచి. సరే మామ చిన్న పనుందని అమలాపురం అయితే వచ్చాను. పనయిపోయాక మనకైతే ఆకలేస్తుందండి. మన ఫేవరెట్ బోండం బాబాయ్ బిర్యానీ దగ్గర టేస్ట్ చేద్దామని అయితే ఇక్కడికొచ్చాము. అలా లోపలికొచ్చేసాను మామ. ఎక్కడైతే ఖాళీ లేదు. ఒక 10 నిమిషాలయ్యాక మనకైతే సీటయితే దొరికిందనమాట. ఈలోపు ప్లేటు, వాటర్ బాటిల్ అయితే ఫ్రీ అంట మామ ఇంకా. సరే ఏం తిందాం అనుకునేలోగా మనకిష్టమైన మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే నేను ఆర్డర్ చెప్పాననమాట. తీసుకొచ్చారు. రైస్ క్వాంటిటీ అంతా బానే ఉంది. టేస్ట్ అయితే చేయాలింకా. ముందుగా ఒక నిమ్మకాయ తీసేసుకొని అందులో మంచిగా పిండేసుకొని ఇంకొక దెబ్బ లాగించడమే. టేస్ట్ అయితే ఉంది మామ. నిజంగా నాకైతే చాలా నచ్చింది. మీరైతే ట్రై చేయండి ఒకసారి. ఫైనల్‌గా మటన్ బిర్యానీ అయితే రూ. 280 పడింది మామ. ఒక్కళ్ళకైతే సరిపోయింది. ఇంకా మన బోండం బాబాయ్ అడ్రెస్ వచ్చేటప్పటికైతే పుల్లయ్య రామాలయం సెంటర్ దగ్గర మెయిన్ రోడ్ పక్కనే ఉంటది మామ. ఇక్కడికి రండి బావుంటది. హాట్‌గా బిర్యానీ తిన్నప్పుడు దాన్ని మంచిగా చల్లబరచాలంటే ఒక ఐస్ క్రీమ్ తినాలి కదా మామ. అందుకనే నేనైతే ఒక చోటుకైతే వెళ్తున్నానన్నమాట. అది ఇదే మామ కెల్విన్ స్కిల్స్ అనే మన అమలాపురంలో ఉంటది మామ. ఇందులో అయితే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మామ. మీరే చూడండి. ఒక్కొక్క రకం కాదు మామ. చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. ఇందులో స్పైసీ గోవా అంటే నాకేంటో తెలీదు. టెస్టింగ్ ఇచ్చారు. అది కారంగా భలే ఉంది మామ ఐస్ క్రీమ్. అన్ని చూసేటప్పటిగా అన్ని తినాలనుంది మామ. అందుకని ఇందులో 2 డిసైడ్ అయ్యి అయితే తీసుకున్నానన్నమాట. పైనాపిల్ ఒకటిని, బ్లూబెర్రీ ఒకటి తీసుకున్నాను. మనకైతే గ్రామ్స్‌లో అయితే వీళ్ళు ఇస్తున్నారన్నమాట. వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్‌తో పాటు స్నాక్స్, మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి మామ. మన ఐస్ క్రీమ్ అయితే నేనైతే ఇట్లా కిస్మిస్ అన్ని ఎంచుకున్నాను. ఇంకా దీని టేస్ట్ అయితే పర్లేదు మామ. బానే ఉందన్నమాట. మనకు అడ్రస్ వచ్చేటప్పటికి సుబ్బారాయుడు చెరువు దగ్గర ఎస్బీఐ ఏటీఎం ఉంటది మామ. దాని ఆపోజిట్ లోనే ఉంటదన్నమాట. ఇంకా చల్లగా ఐస్ క్రీమ్ తిన్నాం కదా! ఇంకా నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను మీ గోదావరి వంశీ ఉంటాను. బాయ్ బాయ్.